రెండో విడత గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఈ పంచాయతీ పోలింగ్ సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం కొంత ప్రజలైతే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చలి తీవ్రత వల్ల కొంత ఆలస్యమైనా సరే ఇప్పుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అటు వృద్ధుల దగ్గర నుంచి యువత కూడా భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాల వైపు అయితే అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని అన్నాసాగర్ పోలింగ్ కేంద్రం వద్ద నేనున్నాను. ఇప్పటికీ పల్లె ప్రాంతం మొత్తం ఓట్ల పండగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇటు మెదక్ జిల్లాలో అలాగే సంగారెడ్డి అలాగే సిద్దిపేట ఉమ్మడి మెదక్లో మొత్తం 3 జిల్లాలు ఉన్నాయి. ఆ 3 జిల్లాల్లో ఇటు ఈ మెదక్ జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం పంచాయతీలు 149 ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే 7 పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థులు అయితే మాత్రం ఎన్నికయ్యారని చెప్పుకోవచ్చు. 142 మన పంచాయతీలకైతే మాత్రం ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 544 మంది పోటీదారులు అయితే ఉన్నారు. వీటిలో 1290 వార్డులు అయితే ఉన్నాయి. ఈ వార్డులకు సంబంధించి ఇప్పటికే 254 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వార్డులకు సంబంధించి 1034 మంది వార్డు మెంబర్లు అయితే మాత్రం పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే మండలాలు మొత్తం ఓటర్ల సిబ్బంది మండలాల వారీగా చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అవి 1034 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మెదక్లో రెండో విడతకి సంబంధించినటువంటి ఓటర్లను ఒకసారి పరిశీలించినట్టే 176,167 మంది అయితే మాత్రం ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్ 2 అధికారులు అయితే మాత్రం 143 మంది మాత్రం ఈ మొత్తంగా ఈ ఎన్నికల సరళిని అయితే కొనసాగుతూ ఉన్నారు. ప్రిసైడింగ్ అధికారులు మాత్రం 1246 మంది ఉన్నారు. ఓపీలు 1454 మంది అయితే ఉన్నారు. సూక్ష్మ పరిశీలకులు అంటే చాలా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి అయితే 34 మంది అయితే ఉన్నారు. 34 కేంద్రాల్లో సమస్యాత్మకంగా అయితే మాత్రం పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా అయితే మాత్రం ఇక్కడ పోలీసులు పహారా నడుస్తూ ఉంది. 100 మీటర్ల పరిధిలో ఎవరిని కూడా రానివ్వకుండా మాత్రం అల్లర్లు కానీ అలాగే ఘర్షణలు తలెత్తకుండా ముందస్తుగానే బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. 750 మంది పోలీసులు ఈ సమస్యాత్మకమైన 34 పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం నిఘా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు వెబ్ కాస్టింగ్ కావచ్చు అలాగే సీసీ కెమెరాలు కావచ్చు వీటన్నిటిని ఏర్పాటు చేసి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాత్రం ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటున్నారు. అలాగే అటు సిద్దిపేట జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం అటు సిద్దిపేట అర్బన్, గ్రామీణం, చెన్నకోడు, నారాయణరావుపేట, నంగనూరు ఈ మండలాల్లో మాత్రం పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ మండలాల్లో చూస్తున్నట్లయితే ఇటు సిద్దిపేట అర్బన్ 12 గ్రామాలు ఉన్నాయి, 116 వార్డులు ఉన్నాయి. అలాగే సిద్దిపేట గ్రామీణ చూసుకున్నట్లయితే 15 గ్రామాలు ఉన్నాయి, 140 వార్డులు ఉన్నాయి. అలాగే చిన్న కోడూరులో 28 గ్రామాలు ఉంటే 256 పంచాయతీలు అయితే మాత్రం ఈ వార్డులకి అయితే మాత్రం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అటు నారాయణరావుపేట చూసుకున్నట్లయితే 11 గ్రామాలు ఉన్నాయి, 996 వార్డులు ఉన్నాయి. ఇటు నంగనూరు చూసుకున్నట్లయితే 25 గ్రామ పంచాయతీలు ఉంటే 220 వార్డులకు అయితే మాత్రం పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చూడకుండా పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారనుకోవచ్చు. ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రులు అయితే మాత్రం తమ పరిధిలో ఎక్కువగానే సీట్లు సాధించాలనే నేపథ్యంలోనే పూర్తిగా కసరత్తు చేశారు. అటు సిద్దిపేట కావచ్చు అలాగే ఇక్కడ మెదక్ కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ఓటింగ్ సరళి కావచ్చు అని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తూప్రా నియోజకవర్గం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా పారిశ్రామిక వాడ ఎక్కువగా ఉంది. ఈ పారిశ్రామికలో ఎక్కువగా విదేశీ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వేరే రాష్ట్ర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కాల్కల్ అనే గ్రామంలో భారీ డిమాండ్ ఉంది. ఈ కాల్కల్ పంచాయతీల పరిధి మాత్రం 120కి పైగా ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 1 కోటికి పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గ్రామాల్లో CCS నిధుల ద్వారా ఎక్కువగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ ఓటర్లను తమ ఓటు తమకే వేయాలని అర్జిస్తున్నారు. అలాగే అదేవిధంగా చాలా
ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ పార్టీ మద్దతుదారుడే గెలవాలన్న క్రమంలోనే ఇక్కడ మాత్రం ఓట్లు అడుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం రెండో విడత మాత్రం ప్రశాంతంగా వాతావరణంలో కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ అయితే మాత్రం ఇప్పటి వరకు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతూ ఉంది. ఇటు సిద్దిపేటలో కలెక్టర్ హైమావతి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మొత్తంగా హైమావతి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ రాహుల్ రాజ్, మెదక్ జిల్లాలో రాహుల్ రాజ్ పోలింగ్ కేంద్రాల వద్ద నేరుగా వెళ్ళి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలీసు అలాగే రెవెన్యూ శాఖ సమన్వయంతో ఎన్నికల సిబ్బంది మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. మొత్తం ఓటర్ సరళి మాత్రం అక్కడ ఓటర్లు తమ ఇబ్బంది ఏదైనా జరిగితే వెంటనే పర్యవేక్షించే విధంగా అలా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కొంత టెంటులు వేశారు. అలాగే ఎప్పటికప్పుడు పోలీసులు అయితే మాత్రం లోపలికి రానివ్వడానికి 100 మీటర్ల పరిధిలో ఒక బోర్డర్ లైన్ ఏర్పాటు చేశారు. దాని లోపలికైతే మాత్రం కేవలం ఓటర్లు మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. మిగతా వారిని మాత్రం బయటికి పంపించేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గుర్తించినటువంటి 18 గుర్తింపు కార్డులు మాత్రమే ఓటు వేసే సమయంలో గుర్తింపు కార్డులుగా అనుమతించి లోపలికైతే పంపుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అటు తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత అయితే మాత్రం తమ ఓటును వినియోగించుకోవాలి అని చెప్పి ఆసక్తిగా వివిధ ప్రాంతాల్లో సహజంగా వేరే ప్రాంతాల్లో చదువుకుంటూ ఉంటారు. వారినైతే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే క్రమంలోనే తమ కళాశాలలు అలాగే పాఠశాలలకు మాత్రం సెలవులు పెట్టుకుని మరి ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా తమ ఉద్యోగానికి సెలవు పెట్టి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం తమ స్వగ్రామాలకైతే తిరిగి వస్తున్నారు. దురదృష్టవశాత్తు నిన్న సాయంత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిజాం సాగర్ మాగి గ్రామానికి చెందినటువంటి నలుగురు అయితే మాత్రం అటు లింగంపల్లిలో పొట్ట గడుపుకోవడానికి అయితే మాత్రం అక్కడ కూలీ పనులకైతే అక్కడ ఉంటున్నారు. లింగంపల్లి నుంచి రాత్రి ఓటు వేయడానికైతే తమ స్వగ్రామం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లోని మాగి గ్రామానికి వెళ్తున్న సమీపంలోని పెద్ద శంకరంపేట వద్ద అయితే మాత్రం దుర్ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. నలుగురు కూడా గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వెళ్తున్న సందర్భంలోనే కుటుంబం మొత్తం కూడా మృతి చెందటం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఎంత కష్టమైనా సరే తమ స్వగ్రామాలకు వెళుతున్న సందర్భంలో కొంతమంది యాక్సిడెంట్లకు గురయ్యి రోడ్డు ప్రమాదాలకు గురయ్యి అసూలు బాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదంతా తీవ్ర విషాదాన్ని అయితే నింపుతూ ఉంది. మరోపక్క మాత్రం తమ అభ్యర్థులు తమ గ్రామంలో తమ ఉనికిని చాటుకోవాలి, తమ పార్టీ ఉనికిని చాటుకోవాలి అనే క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గాను గత దాదాపు 10 రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఓట్లు అర్జిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడు ఈరోజు వీళ్ళు 10 రోజులు పడ్డ కష్టానికైతే మాత్రం ఈరోజు మధ్యాహ్నం వారి భవితం మొత్తం కూడా ఈ బాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో నిక్షిప్తం కానుంది. మధ్యాహ్నం 1 గంటకైతే మాత్రం ఈ పోలింగ్ పూర్తిగా ముగియనుంది. అయితే మధ్యాహ్నం 1 గంట లోపల వరకు కూడా ఈ క్యూ లైన్లో ఎంతమంది నిలబడినా కానీ వారు తమ ఓటు హక్కుని పూర్తిగా వినియోగించుకున్నంత వరకు కూడా ఈ ఎన్నికల కమిషన్ అయితే అవకాశం కల్పించింది. 1 గంట తర్వాత లంచ్ అవర్ ఉంటుంది. తర్వాత 2 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2 గంటల తర్వాత నుంచి ఓట్లు లెక్కించి ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఎన్నికయ్యారో వారికైతే మాత్రం మీ అధికారులు ఎన్నికను వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మొదటి విడతలో కొంత ఆలస్యమైన క్రమంలోనే ఈ రెండో విడతలో అలాంటి ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించే విధంగా అధికారులు అయితే సన్నద్ధమై ఉన్నారు. మొదటి విడతకు ఆలస్యాలు ఏమైంది అనే ఆ క్రమంలోనే గమనించుకుని ఆ ఆలస్యం కాకుండా అధికారులు అయితే మాత్రం సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి 7 గంటల నుంచి అయితే మాత్రం ఈ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు భారీ ఎత్తున అయితే మాత్రం ఈ పోలింగ్ కేంద్రాలు బాట పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా పల్లె ప్రాంతాల్లో ఉదయం తమ ఓటు హక్కును
వినియోగించుకుని పొలం పనులకి వెళ్ళిపోవాలనే క్రమంలోనే అటు పొట్టగొట్టు కోసం రోజు కూలీ చేసుకుంటేనే జరుగుతుంది అన్న క్రమంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం వచ్చేస్తారు. అలాగే మిగిలిన వాళ్ళు మాత్రం వృద్ధులు కావచ్చు, అలా యువత కావచ్చు 8 గంటల నుంచి కూడా భారీ ఎత్తున అయితే మాత్రం ఈ పోలింగ్ కేంద్రాల వద్దకైతే మాత్రం వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కానీ పోలీసులు మాత్రం 100 మీటర్ల పరిధిలో మాత్రం లోపలికి ఆ ఓటు వినియోగించుకోవడానికి 18 గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే లోపలికి క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తున్నారు. అలాగే కేవలం మనిషి లోపలికి ఒక ఓటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వాటర్ బాటిల్ కానీ, అలాగే అగ్గిపెట్టె కానీ, లేకపోతే మొబైల్స్ కానీ ఇలాంటి ఏ వస్తువులు కూడా అనుమతించట్లేదు. ముందుగానే బయట ఏదైతే 100 మీటర్ల పరిధి ఉందో దాని దగ్గరే చెక్ చేసి పూర్తిగా వాటిని అయితే మాత్రం అక్కడే నిలిపేసి లోపలికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా పోలీసులు, అలాగే రెవెన్యూ సిబ్బంది, అలాగే ఎన్నికల అధికారులంతా మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మొత్తం ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల పోలింగ్ సంబంధించి సరళి అయితే కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా అన్నాసాగర్ పోలింగ్ కేంద్రం నుంచి.